తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రాధాకృష్ణ నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా రజనీకి త్వరగా పెళ్లి చేస్తే అది అత్తవారింటికి వెళ్ళిపోతుంది, అప్పటి వరకు నాకు స్వేచ్ఛ ఉండదు అనేవాడు గిరిగారు. ఇది చాలా బాగుంది, మీరు ఈ మాట అన్నారని తెలిస్తే రజనీ అసలు పెళ్లి చేసుకోదేమో. కృష్ణ నవ్వేవాడు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెబుతూ, కట్నం బాగా ఇస్తాంలే. రజనీకి ఎలాంటి భర్త కావాలో మరి? అచ్చు నీలాంటి వాడు కావాలోయ్ దానికి. ఇదిగో చల్లకి వచ్చి ముంత దాచడం దేనికి? మా రజనీని నువ్వు చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. కృష్ణ మాట్లాడలేదు. గిరిగారు తెలివిగా తన మనసులో మాట బయట పెట్టేశాడని గ్రహించాడు. ఏమంటావు? రెట్టించారు ఆయన. క్షమించండి, నా ఉద్దేశం చాలా వేరుగా ఉంది. అంటే నేను ఏ పల్లెటూరో వెళ్ళి ప్రాక్టీస్ పెట్టాలని అనుకుంటున్నాను. సిటీలో పెరిగిన అమ్మాయిలు అయితే పల్లెటూరులో ఇబ్బంది పడతారు. అందుకని పల్లెటూరి అమ్మాయినే చేసుకుందామని అనుకుంటున్నాను. నువ్వంటే ఇష్టం ఉన్న అమ్మాయి నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుందోయ్. నువ్వు అలాంటి అనుమానం ఏమీ పెట్టుకోకు అన్నారాయన. చిరంజీవి రాధకి అమ్మ ఆశీర్వదించి రాయనది. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నువ్వు కోరిన విధంగా డబ్బు పంపలేనందుకు చాలా బాధపడుతున్నాను. ఎంత ప్రయత్నించినా ఎక్కడా పైకం అప్పుగా దొరకలేదు. అప్పుడు నేనెంత చెప్పినా వినకుండా పొలం అంతా అమ్మేశావు. మీ ఆయన చేస్తున్న వ్యాపారం ఎలా ఉంది? ఇల్లు కూడా తాకట్టులో ఉండడంతో నాకు డబ్బు పుట్టించడం సమస్య అయిపోయింది. మీ నాన్న పోయిన ఈ 2 సంవత్సరాల నుంచి పంట కూడా అంతంత మాత్రంగానే ఉంది. నేను లేదని రాశానని నువ్వు బాధపడవద్దు. వీలు చేసుకుని ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. విశేషాలు ఏమైనా ఉంటే వ్రాయి. ఇట్లు ఆశీస్సులతో అమ్మ. ఆ ఉత్తరం అప్పటికి 2సారి చదివిన రాధ నిట్టూర్చింది. అమ్మ మాత్రం ఏం చేస్తుంది? ఎంతవరకు అని పంపిస్తుంది? ఉన్నంతవరకు ఇచ్చేసింది. ఈ సంసారం ఒడ్డుకు వచ్చే మార్గం కనిపించటం లేదు. ఈ అప్పులనే సుడిగుండంలో నుంచి బయటపడటం ఎలాగో తోచటం లేదు. రాధని 2 సంవత్సరాల క్రితం చూసిన వారెవరైనా ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు. నవ్వుతూ తుళ్ళుతూ లేడీలా చెంగున దూకుతుండే ఆ రాధకి, గంభీరంతో మౌనమూర్తి అయిన ఈ రాధకి ఎక్కడా సామ్యమే లేదు. ఆ రాధకి జీవితం బంగారపు టుయ్యల. ఈ రాధకి జీవితం దినదిన గండం. రాధకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వమని చాలా అవకాశాలు వచ్చినాయి. కానీ తల్లి సలహా మీద శివం వాటిని తోసిపుచ్చాడు. అతను సంపాదించలేడు, రాధని సంపాదించనీయడు. అదేమిటంటే ఆడది గుమ్మం దాటి బయటకు వెళ్ళటం మా వంశంలోనే లేదు అంటుంది దుర్గమ్మ. వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించకపోతే అదొక యుద్ధరంగం. కిమ్మనకుండా ఊరుకుంటే అంతా సర్వనాశనం. రాధ మానసిక పరిస్థితి వెనక్కి వెళితే గొయ్యి, ముందుకు వస్తే నొయ్యి అన్నట్లుగా ఉంది. అత్తగారు భర్త చెప్పినట్లు విని ఈ దరిద్రంలో సతమతమవ్వాలా, లేక వారికి మొండిగా ఎదురు తిరిగి తన మార్గం తను చూసుకోవాలి. నిర్ణయం చేసుకోలేకపోతోంది రాధ. ఒంటి మీద ఇప్పుడు ఖరీదైన చీరలు లేవు, చేతికి గాజులు తప్ప. ఒంటి మీద ఇంకే బంగారు ఆభరణాలు లేవు. రాధని చూస్తున్న కొద్దీ నాగరాజుకి విపరీతమైన జాలి వేస్తుంది. ఆ ఇంట్లో ఆ రాక్షసుల మధ్య రాధ శాపగ్రస్తురాలైన దేవకన్యలా అతని కంటికి కనిపించేది. రాధని మచ్చిక చేసుకోవాలంటే ఇదే అదను అనుకున్నాడు. రాధకి చాటుమాటుగా ఏదైనా తెచ్చి ఇచ్చి తన అభిమానం ప్రకటించుకోవడానికి తాపత్రయపడసాగాడు. ఒకసారి ₹1/2 పెట్టి వేడివేడి పకోడీలు పొట్లం కట్టించి ప్యాంటు జేబులో పెట్టుకుని వచ్చాడు. అతను వస్తే చాలు, మధురం ఇక అతన్ని వదలదు. ఇదిగో నీ ముఖం జిడ్డు కారుతోంది కానీ వెళ్ళి కడుక్కొనిరా అన్నాడు. అలాగే అంటూ మధురం పెరట్లోకి పరిగెత్తింది. రాధ ఇల్లు సర్దుతూ అక్కడే ఉంది. నాగరాజు చుట్టూ చూసి గబాలన రాధ దగ్గరికి వెళ్ళి, రాధా ఇదిగో అంటూ ప్యాంటు జేబులోంచి పొట్లం తీసి ఇచ్చాడు. ఏమిటిది? రాధ కనుబొమ్మలు చిట్లించింది. పకోడీలు చాలా రుచిగా ఉన్నాయి. తింటుంటే ఎందుకో నాకు నువ్వు గుర్తుకొచ్చావు అంటూ ఇవ్వబోయాడు. నాకు అవసరం లేదు, అలా ఇంకెప్పుడు తీసుకురావద్దు రాధ తీక్షణంగా అంది. రాధ ఆగ్రహమైన చూపులకు అతను తికమక పడిపోయాడు. ఇంతలో దుర్గమ్మ అటు వచ్చింది. రాధ బట్టలు మడత పెడుతోంది. దుర్గమ్మ అక్కడికి రాగానే ముక్కులు ఎగబీలుస్తూ, ఏమిటో మంచి వాసన వస్తోందే అంటూ ఆరా తీసింది. రాధ మాట్లాడలేదు. ఏం వాసన వస్తోంది? నాకేం లేదే అన్నాడు నాగరాజు. ఇంతలో మధురం రానే వచ్చింది. ఏమిటమ్మమ్మా అంది. మధురం, నా ముక్కులకి ఏదో కమ్మటి వాసన వస్తోందేమిటి అంది.
ఈ మధ్య 2 రోజుల నుంచి ఇంట్లో టిఫిన్ అన్న మాటే లేదు. బహుశా తన జిహ్వా చాపల్యం కలలు కంటుందేమో అనుకుంది. మధురం గట్టిగా గాలి పీల్చింది. అవునమ్మమ్మ, కారపూస లాంటి వాసన వస్తోంది అంది. నాగరాజు తికమకగా చూశాడు. నేనొస్తాను, పనుంది అని వెళ్ళబోయాడు. ఆగో, దుర్గమ్మ కేక పెట్టింది. ఆ కమ్మటి వాసన అతనితో వెళ్ళి అతను ఉన్న చోటనే ఆగిపోయింది. నాకు అర్జెంటు పని ఉంది అని అతను వెళ్ళబోయాడు. మధురం హఠాత్తుగా పరిగెత్తుకు వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంది. ఇంతలో దుర్గమ్మ రానే వచ్చింది. అతని జేబు సోదా చేస్తుంటే అతను చక్కలిగింతలతో వానపాములా మెలికలు తిరిగాడు. దుర్గమ్మ అతని జేబులోంచి పకోడీల పొట్లం బయటికి లాగింది. ఏమీ లేదంటావే, నేనా మాత్రం కనిపెట్టలేననుకున్నావా అంటూ పొట్లం విప్పి ఒకటి నోట్లో వేసుకుని అబ్బా అద్భుతం అని మెచ్చుకుంది. ఏవి, నన్ను చూడని అంటూ మధురం కూడా వచ్చింది. ఇద్దరూ ఆ పొట్లంలో పకోడీలు గబగబా తింటుంటే నాగరాజుకి ఏడుపు వచ్చేసింది. రాధ కోసం, రాధ మెప్పు సంపాదించడం కోసం అయ్యర్ దగ్గర బాకీ పెట్టి తెచ్చాడు. తను ఒకరి కోసం తెస్తే అవి మరొకరి నోటి పాలైనాయి. అతని ప్రాణం ఉసూరుమంది. నాగరాజు వెళ్ళిపోయిన తర్వాత దుర్గమ్మ కోడల్ని సాధింపు మొదలుపెట్టింది. ఎంత జానవే నువ్వు, ఇంట్లో టిఫిన్లు వద్దని ఎగ్గొట్టి మా నోళ్లు కట్టేసి నువ్వు చాటుగా వాడి చేత తెప్పించుకుని తింటున్నావన్నమాట. అమ్మో, ఎంత తెలివితేటలు, కనిపించకుండా గడుస్తనంగా చేస్తావు అన్నీ అంది. రాధ మాట్లాడలేదు. మాట్లాడితే ఆ మాట ఒక పెద్ద రగడ అవుతుంది. రాధ ఏనాడో మౌనాన్ని ఆశ్రయించి ఆవిడ మాటలు పట్టించుకోవడం మానేసింది. శివ ఇంటికి వచ్చాడు. అతని చేతిలో సంచి నిండా వంట ఇంట్లోకి కావలసిన సరుకులున్నాయి. రాధకి ప్రాణం లేచి వచ్చింది. ఆ సంచి తీసుకుంటూ డబ్బెక్కడిది అంది. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తెచ్చాను అన్నాడతను ముక్తసరిగా. ఆకలవుతోంది, త్వరగా వంట చెయ్యి, బావగారు భోజనానికి రారు, స్నేహితుడి ఇంట్లో పెళ్లి ఉందట, వెళ్లారు అన్నాడు. రాధకి ఆ సామాన్ చూడగానే ప్రాణం హాయిగా అనిపించింది. జీవితంలో అన్నింటికంటే దారిద్ర్యపు బాధ అతి దారుణమైనదని రాధకి తెలిసి వచ్చింది. రాధ చకచకా వంట చేసింది. అలవాటుగా శివం, దుర్గమ్మ, మధురం, రత్నమాణిక్యం కలిసి భోజనం చేశారు. కాపురానికి వచ్చిన మొదట్లో రాధ ఒక్కతి భోజనం చేయాలంటే కష్టంగా ఉండేది, సహించేది కాదు. ఇది గమనించి శివం రాధ కోసం ఏదో నెపంతో భోజనానికి ఉండిపోయేవాడు. దుర్గమ్మ సూటిపోటి మాటలనేది. రాధ శివాన్ని వాళ్లతోనే భోజనం చేయమని వాళ్లతోనే కలిపి వడ్డించేది. రాధకి మాట పడాలంటే చాలా అవమానంగా అనిపించింది. ఆ రోజు కూడా అలాగే అందరూ భోజనం చేసి లేచారు. రాధ కంచంలో తన కోసం వడ్డించుకుంది. గ్లాస్తో మంచినీళ్లు పెట్టుకుంటోంది. రాధా, ఒక్కపొడి ఎక్కడా? శివం కేక పెట్టి పిలిచాడు. టేబుల్ మీద ఉంది. నాకు కనిపించలేదు, నువ్వొచ్చి ఇవ్వు. రాధ మంచినీళ్ళ గ్లాసు అక్కడ పెట్టి పడక గదిలోకి వచ్చింది. శివం మంచం మీద పడుకొని పేపర్ చూస్తున్నాడు. రాధ ఒక్కపొడి ఇస్తూ మళ్ళీ అడిగింది. డబ్బు ఎక్కడ అప్పు తెచ్చారో చెప్పరా నాకు? ఎందుకు నీకంతారా? చెబితే ఏమవుతుందండి, ఈరోజు కాకపోతే రేపైనా నాకు తెలియదా? నిష్ఠూరంగా అంది. అది నిజమేననుకో. 400. 400? సామాను 100 రూపాయలు కూడా అయి ఉండదు, మిగతా 300? బావగారికి కావాలంటే ఇచ్చాను. అప్పు చేసి ఆయనకి ఇవ్వనని నాకు మాట ఇచ్చారుగా, మర్చిపోయారా? గుర్తుంది, కానీ ఏం చేయను, బావగారికి చాలా అవసరం వచ్చింది. రాధ నిట్టూర్చింది. తన తాపత్రయమే తప్ప శివం ఏమీ మారడు. తను అడిగిన వాగ్దానాలన్నీ ఇస్తాడు, కానీ ఏం ప్రయోజనం? ఒక్కటి కూడా నిలుపుకోడు. అతన్ని మార్చడం ఆ దేవుడి తరం కూడా కాదేమో. డబ్బు ఎవరిచ్చారబ్బా మీకు అంది. ఎవరో ఒకరు, నాకు మరీ అంత మర్యాద లేదని అనుకోకు. ఎవరిచ్చారో చెబితే పోతుందిగా. తెలుసుకొని ఏం చేస్తావు? ఆ అప్పు సదుద్దేశంతో ఇచ్చారా, దురుద్దేశంతో ఇచ్చారా అని ఆలోచిస్తాను. సదుద్దేశంతోనే ఇచ్చారు. ఆ వ్యక్తి పేరు చెబితే నువ్వు చాలా మంచివాడని ఒప్పుకుంటావు. రాధ అనుమానంగా చూసింది. ఎవరండి ఆ మంచివాడు? శివం మాట్లాడలేదు. రాధ వెళ్ళిపోబోయింది. శివం వెనక నుంచి అన్నాడు, నేను ఆ పేరు చెప్పకపోతే నువ్వు మీ మాంసంలో పడి ఇప్పుడు అన్నం కూడా సరిగ్గా తినవేమో. ఇదిగో ఆ డబ్బు నేను పరాయి వాళ్ళు ఎవరి దగ్గరో తీసుకురాలేదులే, మీ కృష్ణని అడిగి తెచ్చాను. గుమ్మం దాటపోతున్న రాధ తుల్లిపడినట్లుగా గిరుక్కున వెనక్కి తిరిగింది. ఇప్పుడైనా ఆ డబ్బు గురించి నిశ్చింతగా ఉంటావా? రాధ చటాలున అతని మంచం దగ్గరికి వచ్చింది. ఏమిటి, ఎవరి దగ్గర మీరు ఈ డబ్బు అప్పు తెచ్చింది? కృష్ణ దగ్గర అని చెప్తున్నానుగా. కృష్ణ దగ్గర? కృష్ణని మీరు డబ్బు అప్పు అడిగారా? నేనేం తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? నాకు కావాలని నేనేం అడగలేదు. రాధ అడగమంది అని చెప్పాను. పాపం వెంటనే ఇచ్చేశాడు.
ఛీ, మీకు సిగ్గుందా? లేని అబద్ధాలు చెప్పి ఆ డబ్బు పుట్టించుకురాకపోతేనేం? 2 రోజులు పస్తులుంటే మనం చచ్చిపోతామా? రాధ కళ్ళల్లో ఎరుపు, మాటల్లో తీవ్రత చూసి శివం తెల్లబోయాడు. అతనికి కోపం వచ్చింది. పేపర్ పక్కన గిరాటు కొట్టి మంచం మీద నుంచి లేచాడు. ఎందుకంత గొంతు పెట్టుకొని అరుస్తావు? ఇప్పుడు నేనేం తప్పు చేశానని? తెలిసిన అతను కదా, మంచివాడే అని అడిగాను. అవసరంలో ఉంటే ఆయన వాళ్ళని కాకపోతే పరాయి వాళ్ళని అప్పు అడుగుతామా? నేనేం ఊరికే దానం పుచ్చుకున్నానా? ఎందుకంత కోపం నీకు? రేపు ఏదైనా డబ్బు చేతికి వస్తే మళ్ళీ ఇచ్చేయనా? అసలు అంత చిన్నదానికే నన్నొక వాజమ్మలా చూడటం నీకు బాగా అలవాటైపోయింది. అందుకే నీతో ఏదీ చెప్పకూడదు. శివం గదిలోంచి గబగబా వెళ్ళిపోయాడు. గదిలో నిలబడిపోయిన రాధ అవమానంతో, రోషంతో, అభిమానంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కృష్ణ దగ్గరికి వెళ్ళి చేయి చాచాడా? చిచి, ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? కృష్ణ నవ్వుకొని ఉండవచ్చు. రాధ సంసారం ఇంత చక్కగా ఉందన్నమాట అనుకోవచ్చు. రాధ మనసు గరళం త్రాగినట్టుగా ఉంది. శివానికి ఏం తెలియదు. భార్య అభిమానం ఎలా కాపాడాలో, ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలో అస్సలు తెలియదు. రాధ వంటింట్లోకి వచ్చింది. కంచంలో పెట్టుకున్న అన్నం చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కృష్ణ దగ్గర డబ్బు తెచ్చాడట. వాళ్ళ ఆకలి తీరింది. తన మనసు గాడిపోయిలా భగభగలాడుతోంది. రాధ అన్నం తినలేదు. వంట ఇల్లు సర్ది వచ్చి పడుకుంది. దిండులో తలదాచుకున్న రాధకి హఠాత్తుగా కళ్ళ నుంచి నీళ్లు ధారలు కట్టి ప్రవహించసాగినాయి. ఏ వ్యక్తి ముందు తను ఆనందం నటించాలని అనుకుందో అక్కడికే శివం వెళ్ళి రాధ బండారం ఇది అన్నట్టు చేసి వచ్చాడు. రాధ ఆ రాత్రి అంతా నిద్రపోనే లేదు. రాధకి తెలుసు శివం డబ్బు అప్పు తెచ్చాడన్న మాటే గాని అది ఎట్టి పరిస్థితుల్లోనూ తీర్చలేడు అని. మర్నాడు రాధ చేతిగాజులు పక్కింటి పిన్నిగారి చేతిలో పెట్టి 400 కావాలని అడిగింది. గాజులు చూడగానే పిన్నిగారి కళ్ళు మెరిసినాయి. కూర్చోమ్మా, నిలబడ్డావే అని మర్యాద చేసి గాజులు తీసుకెళ్లి లోపల నుంచి డబ్బు తెచ్చి ఇచ్చింది. రాధ ఆ డబ్బు తీసుకుని కృష్ణ రూమ్కు వచ్చింది. మొదట శివం చేత పంపించి వేద్దామని అనుకుంది. కానీ పీకల వరకు ఇంటి అవసరాలతో సతమతమవుతున్న శివం చచ్చినా ఆ డబ్బు కృష్ణకివ్వడని అనిపించింది. పోనీ మనీ ఆర్డర్ చేస్తే అనుకుంది. కానీ రసీదు తిరిగి వస్తుంది. దుర్గమ్మ కంటగాని శివం కంటగాని పడితే ఇక జరిగే గొడవ ఊహించలేనిదేమీ కాదు. అందుకే తనే స్వయంగా అతనికి ఇవ్వడానికి నిశ్చయించుకుంది. రాధ సరాసరి గిరిగారింటికి వచ్చింది. రజనీ దగ్గర కాసేపు కూర్చుని రజనీని వెంటబెట్టుకుని కృష్ణ దగ్గరికి వెళ్ళాలని అనుకుంది. కానీ రాధ వెళ్ళేసరికి రజనీ ఇంట్లో లేదు. తల్లితో కలిసి షాపింగ్కి వెళ్ళింది. గిరిగారు పడుకొని నిద్రపోతున్నారని పని మనిషి చెప్పింది. రాధ ఇక చేసేది ఏమీ లేనట్లుగా అతని రూమ్కే వెళ్ళింది. కృష్ణ అప్పుడే హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాడు. బట్టలు మార్చుకొని టేబుల్ దగ్గర కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు. టేబుల్ మీద ట్రాన్సిస్టర్ సన్నగా సంగీతం వినిపిస్తోంది. అతనికి ఎదురుగా గోడ మీద కొన్నేళ్ల క్రితం రాధకి డాక్టర్ దుస్తులతో చూపించాలని తీసుకున్న ఫోటో ఉంది. దాన్ని చూడగానే రాధ కళ్ళల్లో నీటి పొరలు అడ్డుపడినాయి. అతన్ని పలకరించే సాహసం కూడా లేనట్టు తలుపుని ఆనుకొని నిలబడింది. తనకెదురుగా గోడ మీద ఎవరిదో నీడ వచ్చి పడటంతో రాసుకుంటూ ఉన్న అతను తల తిప్పి చూశాడు. రాధ గుమ్మంలో నిలబడి ఉంది. హఠాత్తుగా కళ్ళెదుట రాధను చూసిన అతనికి నోట మాట రాలేదు. వ్రాయటం ఆపేసి లేచి ఇటు తిరిగి నిలబడ్డాడు. అతను రాధ వైపే చూస్తున్నాడు. రాధ అతన్ని చూస్తోంది. ఇద్దరి కళ్ళల్లో ఎన్నో చెప్పలేని సందేహాలు, వ్యక్తం చేయలేని రాధ. ఒకరిని చూడగానే ఒకరు వింత మాటలతో కల్పించుకునేవారు. ఇద్దరి మధ్య నవ్వుల జల్లులు ఎంత ఉధృతంగా కురిసేవి. ఆ ఉత్సాహం, ఆనందం ఏమైపోయాయి? రాధ మూగపిల్లలా మౌనంగా నిలబడిపోయిందే తప్ప పెదవి విప్పి మాట్లాడలేదు. ఆమె మౌనం అతనికి వేరే అర్థం చెప్పింది. అతను కూడా ఎందుకు వచ్చావని అడగలేదు. చేయి చాచి ట్రాన్సిస్టర్ ఆపు చేశాడు. డ్రాయర్ సొరుగులాగి పర్స్ తీసి టేబుల్ మీద పెట్టాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి ఇటువైపు వీపు పెట్టి నిలబడి అతను అందులో కొద్దిగానే ఉంది, డబ్బు తీసుకువెళ్ళు అన్నాడు. రాధ కళ్ళు రెపరెపలాడినాయి. మాట్లాడలేదు. టేబుల్ దగ్గరికి వెళ్ళింది. తను తెచ్చిన డబ్బు పర్స్ తెరిచి అందులో కుక్కింది. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయింది. ఆగు పిలిచాడతను. రాధ ఆగింది. నేను నీకు రుణం ఉన్నమాట నిజమే. అది నువ్వు గుర్తు చేయకుండానే తీర్చడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ నేను ఇంకా సొంతంగా ప్రాక్టీస్ పెట్టలేదు. నాకు వచ్చే జీతం కూడా చాలా తక్కువే. నేను నీకు ఎక్కువ మొత్తంగా ఇవ్వలేను. ఇక ముందు ప్రతి నెల ఫస్టున నీ భర్తని పంపు. నువ్వు డబ్బు కోసం ఇలా రావద్దు. ఈ మాటలు రాధకి ఈటెల్లా గుచ్చుకున్నాయి.
బాధతో విలవిలలాడుతున్న మనసు నిగ్రహించుకొని వెనక్కి తిరిగింది. రాధ చూపులు తీక్షణంగా ఉన్నాయి. వాటిలో రోషం, అభిమానం తోకల మీద లేచిన తాచుల్లా బుస్సుమంటున్నాయి. చెప్పదలుచుకున్న మాటలు పూర్తి అయినాయా? ఇంకా ఉన్నాయా? ఆగావేం అను. సంకోచం దేనికి? నీ గుమ్మంలోకి నువ్వు పిలవకుండానే వచ్చానుగా. ఇంకా ఏవేవి అనదలుచుకున్నావో అన్నీ అనేసేయి. నన్ను బాధ పెట్టుటే నీకు ఆనందమైతే అలాగే కానీ. ఆనందమా? నా కాళ్ళు చేతులు తెగ్గొట్టి నువ్వే ఆనందంగా చూస్తున్నావు. నాలో లేని ఆశలన్నీ రేపి వాటిని కాళ్ళరాచి నువ్వు సుఖంగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు. అతను ఆవేశంగా అన్నాడు. సుఖమా? అవును, సుఖంగానే ఉన్నాను. చాలా సుఖంగా ఉన్నాను. రాధ నవ్వబోయింది. నా సుఖం పగవాళ్ళకి కూడా వద్దు. రాధ గుండెల్లో బిగబట్టుకున్న దుఃఖం గొంతులోకి వచ్చేసింది. అక్కడి నుంచి పారిపోయినట్లుగా యువతలకు వచ్చేసింది. కానీ ఎక్కువ దూరం వెళ్ళలేకపోయింది. వస్తున్న ఏడుపు బయటికి వినపడనీయకుండా నోట్లో కొంగు కుక్కుని అక్కడే గోడకి తలవాల్చుకొని నిలబడింది. గదిలో కృష్ణ పర్సు తీసుకుని డ్రాయర్ సొరుగులాగి అందులో పెట్టబోయాడు. అది ఖాళీగా ఉండడానికి బదులు మరికొన్ని కొత్త నోట్లు చేరి నిండుగా కనిపించింది. అతను తెరిచి చూశాడు. డబ్బు శివం తీసుకువెళ్ళినంత ఉంది. అతను కలవరపడ్డాడు. రాధ డబ్బు ఇవ్వడానికి వచ్చిందా? గవాలన బయటకొచ్చాడు. అక్కడ గోడకి ముఖం దాచుకుని ఏడుస్తున్న రాధను చూడగానే తెల్లబోయాడు. రాధా, లోపలికి రా అన్నాడు. రాధ మాట్లాడలేదు. ప్లీజ్, నలుగురు మనల్ని చూసి నవ్వే స్థితి తీసుకురాకు. లోపలికి రా అర్థిస్తున్నట్టుగా అన్నాడు. రాధ లోపలికి వచ్చింది. కూర్చో, మంచినీళ్లు తాగుతావా? రాధ తల ఊపింది. అతను మంచినీళ్ల కోసం వెళ్ళాడు. రాధ అతి ప్రయత్నం మీద దుఃఖం నిగ్రహించుకుంది. అతను నీళ్లు తెచ్చి ఇచ్చాడు. రాధ తాగింది. రాధ ఎర్రబడిన కళ్ళు, ఏడుపులో నలిగిన ముఖం, కన్నీళ్లు చారికలు కట్టిన బుగ్గలు చూస్తుంటే అతని మనసు పిడికిలతో నొక్కినట్టు విలవిలలాడింది. ఒక్క మాట చెప్పు, నన్ను ఎందుకిలా మోసం చేశావు? నా మీద నీకు ప్రేమ లేనప్పుడు, నన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేనప్పుడు నాతో ఎందుకిలా ఆటలాడావు? కంపిస్తున్న కంఠంతో అడిగాడు. రాధ చెప్పేసింది. అతను ఊరు వెళ్ళగానే తండ్రి తన మీద పెట్టిన ఆంక్ష, కృష్ణ తల్లిదండ్రుల అభ్యర్థన అంతా చెప్పేసింది. అతను నిర్వీణ్యుడయ్యాడు. ఎంత పని చేశావు రాధా? పెద్దవాళ్ళేదో చాదస్తంగా అంటే దానికోసం మన భవిష్యత్తు బలి చేస్తావా? వారికి నచ్చ చెప్పటమో ఎదురు తిరగటమో పోయి వాళ్ళకి లొంగిపోయి పిరికిదాన్లా మన సుఖం నేల రాస్తావా? అసలు ఒక్క మాట ఇది పరిస్థితి అని నాకెందుకు ఉత్తరం రాయలేదు? వ్రాయాలని అనుకున్నాను, కానీ ఏం ప్రయోజనం? నువ్వు వస్తావు, వాళ్ళతో ఘర్షణ పడతావు. ఊరిలో ఇదంతా అల్లరి, నవ్వుల పాలు. మనిద్దరం నలుగురి నోళ్లలో నానటం, ఇంతేగా జరిగేది. పెద్దవాళ్ళని అంత బాధ పెట్టి వారితో తెగతింపులు చేసుకుని మనం సుఖంగా శాంతిగా ఉండగలమా? మీ నాన్నకి అసలే ఆవేశం. మా నాన్నని బాధ పెట్టి నీతో సంతోషంగా ఉండగలనా? ఇది నువ్వు పిరికితనమను ఇంకేమైనా అనుకో. రాధా, ఇప్పుడు ఒడ్డున చేరిన మనిషివి. నీకిప్పుడు నీ భర్త, నీ సంసారం ఉన్నాయి. ఆ సుఖ సంతోషాలతో జరిగిన మన జీవితం సులభంగా మర్చిపోగలిగి సుఖంగా ఉంటున్నావు. నేను ఇంకా ఆ జ్ఞాపకాల సుడిగండంలో నుంచి బయటపడలేకపోతున్నాను. నా జీవితాంతం బయటపడలేనేమో కూడా. రాధ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. కృష్ణ, నిన్ను నిర్దయగా నేను పెట్టిన బాధే నా పాలిట శాపమైందేమో. నేను నీ నుంచి తెంచుకొని కావాలని అడుగుపెట్టిన ఆ సంసారం ఒక అగ్నిగుండం. అందులో నువ్వు అనుకున్న సుఖం, శాంతి నేనేమీ పొందటం లేదు. రాధా, ఆ మనుషులంత డాంబికమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరేమో. కానీ శివం చాలా మంచివాడు రాధా. అవును, మంచివాడే, కానీ అతి మంచివాడు. ఆ మంచితనంలో లోకంలో ఎవరెవరు ఎలాంటివారో పసిగట్టలేని అమాయకత్వం ఉంది. శివం అమాయకత్వాన్ని ఆ వరహాలరావు బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఊర్లో ఆస్తి అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చిందో తెలుసా అంటూ రాధ శివం ఇరుక్కున్న ఇబ్బందిని గురించి చెప్పింది. కృష్ణ నివ్వెరపోయాడు. ఆ ఇంట్లో రూపాయలు సంపాదించడం ఎలాగో ఎవ్వరికీ చేత కాదు. కానీ వేలు, లక్షలు నిమిషాల్లో ఖర్చు పెట్టగల తెలివితేటలు అందరికీ ఉన్నాయి. రాధా, ఇదంతా నాకు తెలియదు. శివం ఏదో వ్యాపారంలో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నాడని అనుకున్నాను. అతను ఆ వ్యాపారం చేయడానికి నీ ప్రోద్బలమే కారణమని వాళ్ళు అందరితో చెప్తున్నారు. రాధ కన్నీళ్లు తుడుచుకుంది. కృష్ణ, అదృష్టమో దురదృష్టమో జీవితం మనల్ని విడదీసింది. ఈ పెళ్ళి అనే పేరుతో ఒక అగాధం సృష్టించింది. దీనికి స్నేహం అనే వారధి నువ్వే కట్టాలి.
అది నీ వల్లే సాధ్యం కావాలి. నేనా? అవును. మనిద్దరి చిన్నతనం గుర్తు చేసుకో. మనిద్దరం ఎంత స్నేహంగా ఉండేవాళ్ళమో. ఆ స్నేహం ఎంత నిష్కల్మషంగా, నిరాపేక్షగా ఉండేది. ఒకరి పట్ల ఒకరికి ఇష్టమే తప్ప ఆ ఇష్టంలో ఎలాంటి స్వార్థపు ఆలోచన ఉండేది కాదు. మనం మళ్ళీ అలాగే జీవితాంతం ఉండాలని నా ఆశ. రాధా, నేను తొందరపాటుతో నీ మీద ఆగ్రహించుకొని నిన్ను మరింత బాధ పెట్టాను అన్నాడు క్షమార్పణగా. నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకో కృష్ణ, నాకు హాయిగా ఉంటుంది అంది రాధ. నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నీకు తెలుసుగా. అలాంటి అమ్మాయిని నువ్వే వెతికి తీసుకురా, తప్పకుండా చేసుకుంటాను అన్నాడతను. రాధ స్నేహపూరితంగా మాట్లాడిన మాటలు కృష్ణ గాయపడిన మనసు మీద నవనీతంలా పనిచేసినాయి. ఆ విధంగా ఇద్దరూ ఒకరి మనసు ఒకరికి చెప్పుకోవటంతో ఇద్దరి మనసుల్లో భారం తగ్గిపోయినట్టయింది. ఇద్దరూ ఒకరికి ఒకరు అండగా స్నేహపూర్వకంగా ఉండటానికి నిశ్చయించుకున్నారు. కృష్ణ రాధని ఇంటికి తీసుకువచ్చి దింపాడు. కృష్ణతో కలిసి వచ్చిన రాధని చూడగానే శివానికి కోపం వచ్చింది. నన్నేమో అతని దగ్గరికి వెళ్ళొద్దని తను ఎందుకు వెళ్ళినట్టు అని లోపల్ని కోపగించుకున్నాడు. కానీ కృష్ణ కూర్చుని అతనితో కలుపుగోలుగా మాట్లాడిన 2 నిమిషాలకే అతని కోపం పటాపంచలైపోయింది. కృష్ణ చాలా మంచివాడు, మర్యాదస్తుడు అనుకున్నాడు. శివం ఊరి నిండా తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పు చేశాడు. ఇప్పుడు ఇక ఎక్కడికి వెళ్ళినా లేదు అనే మాట వినిపించసాగింది. ఊర్లో బొత్తిగా పరపతి అనేది లేకుండా పోయింది. ఊర్లో అప్పులు దొరకటం లేదు, కానీ ఇంట్లో ఖర్చులు ఏమాత్రం తగ్గలేదు. ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెట్టిన వాళ్ళు లేనప్పుడు చెరువు ఎండిన చేపల్లా గిలగిల్లాడుతారు. ఆ రోజు ఉదయం నుంచే ఇంట్లో రభస ప్రారంభమైంది. పాలవాడు 3 నెలల బాకీలో సగమైనా చెల్లించకపోతే రేపటి నుంచి మానేస్తానని చెప్పాడు. అన్నమాట అక్షరాలా ఆచరించి ఈ పూట రాలేదు. శివం గ్లాస్ పుచ్చుకొని అదే వీధిలో చివరగా ఉన్న గొల్లవాళ్ల దగ్గరికి వెళ్ళి లేదని పెంచుకొని తిరిగి వచ్చాడు. 7 గంటలకల్లా కాఫీ గొంతులో పడకపోతే దుర్గమ్మకి వెర్రి కోపం వచ్చేస్తుంది. ఉత్త గ్లాస్తో వచ్చిన కొడుకుని చూడగానే కోపంగా, ఈ ఇంట్లో ఇక కాఫీ నీళ్ళకు కూడా నాకు గతి లేదన్నమాట. మీ నాన్న ఉండగా ఎలాంటి బ్రతుకు బతికాను, చివరికి నీ పెత్తనంలో నాకు ఇలాంటి గతి పెట్టించావు అంది. నన్నేం చేయమంటావు? తలదించుకుని తప్పు చేసిన వాడిలా గొనిగాడు. ఏం చేయమంటావా? ఊర్లో అందరి కొడుకులు ఇలాగే తల్లినెత్తిన కొరువు పెడుతున్నారా? ఆ ఎదురింటి గోపాలం చూడు, లక్షణంగా ఇల్లు కట్టాడు. తల్లిని తీర్థయాత్రలకు తీసుకువెళ్ళాడు. పండక్కి అక్కగారు వస్తే 200 పెట్టి జరీపేట చీర పెట్టాడు. వాడిని చూసి సిగ్గు తెచ్చుకో. వాడికి నాకు పోలికేమిటి? అతనికి వాళ్ళ అమ్మా నాన్న ఇంజనీర్ చెప్పించారు. నెలకి 2000 పైగా వస్తుంది. నాకంత డబ్బు వస్తే ఆ పనులు నేను చేస్తాను. దుర్గమ్మ నడ్డిన చేతులు పెట్టుకుని మంచం మీద నుంచి గయ్యిన్న లేచింది. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నీకు మేము చదువు చెప్పించలేదనా? నువ్వు తప్పి ఏడిస్తే నేనేం చేయను? మీ నాన్న చచ్చేటప్పుడు ఇల్లు, ఆస్తి, డబ్బు ఇచ్చిపోలా? అదంతా మావయ్య కాజేశాడుగా. ఏమిటి? మావయ్య కాజేశాడా? మావయ్యని అనే మునగాడు అయ్యావన్నమాట. ఒరే శివిగా, నేను ఈ మధ్య చూస్తూనే ఉన్నాను. నీ నోట్లోంచి కొత్త కొత్త మాటలు చాలా వస్తున్నాయి. ఆ మాటలు నీ సొంతమో, నీ పెళ్ళాం నీ నోట్లో పెట్టిన రికార్డో నాకు బాగా తెలుసు. మధ్య రాధనెందుకంటావు? అదిగో అదే వద్దన్నాను. అది ఇంట్లో కాలు పెట్టిందో లేదో నీ మనసులో విషం గుమ్మరించేసింది. మమ్మల్ని బద్ధ శత్రువుల్లా చేసేసింది. అంతకుముందు నువ్వు ఇట్లా ఎప్పుడైనా మాట్లాడావా? దుర్గమ్మ ఏడుపు మొదలుపెట్టింది. ఒరే శివి, నీకు అంత బాధగా ఉంటే చెప్పరా, నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. చచా, ఏమిటమ్మా ఆ మాటలు? రత్నమాణిక్యం తల్లి దగ్గరికి వచ్చి ఆవిడని పట్టుకుంది. నీకు తెలియదే అమ్మా, అమ్మ ఎంత త్వరగా చస్తే అంత సుఖం అని వాడు అనుకుంటున్నాడు. నాకింత విషం తెచ్చి ఇవ్వవే రత్నం. శివం గాబరాగా తల్లి దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళ నిండా నీళ్లున్నాయి. అమ్మా, నేనిప్పుడు కలలో కూడా అనుకోవటం లేదు. నన్ను నమ్ము, నాన్న మీద ఒట్టు. రత్నమాణిక్యం కళ్ళెర్ర చేసి చూసింది. చాలే, అవతలికి నడు. అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎంత వైభవంగా బ్రతికిందో నీ భార్యకి తెలియకపోతే నీకు తెలియదా? కాఫీ తాగకపోతే ఆవిడ ఉండలేదని తెలిసి మీరు పాలు తెచ్చే ఏర్పాటు ఎందుకు చేయలేదు? ఇంకా పైనుంచి మాటలంటావా? నీకు సిగ్గులేదు? తప్పైపోయింది, క్షమించక్క. పాలు లేకపోతే ఆ డికాషనే కలిపి కాస్త పంచదార ఎక్కువ వేసి ఇవ్వచ్చుగా. ఆ మాత్రం నీ భార్యకి తెలియదా? నిజమే, ఇప్పుడే నేను కలిపి తెస్తాను అని గబగబా వంటింట్లోకి వెళ్ళాడు. రాధ అతని వెనకే వచ్చి, నేను కలుపుతాను ఉండండి అంది. శివం రాధని ఆగ్రహంగా చూశాడు. ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఆ పని ఇందాకే చేస్తే ఈ గొడవ ఉండేది కాదుగా.
అలా ఒట్టి డికాషన్ తాగుతారని నాకు తెలియదండి. అడిగితే వెంటనే కలిపి ఇచ్చేదాన్ని. మహా గొప్ప పని చేసేదానివి. అడిగితే కలిపి ఇచ్చేదాన్ని చిలకలా అంటున్నావు. అమ్మ అడగకపోతే నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి అడగవచ్చుగా. రాధ మాట్లాడలేదు. శివం పంచదార డికాషన్లో వేసి చెంచా చూపిస్తూ, ఇదిగో రాధా, మేం గతిలేని వాళ్ళమని అనుకోకు. మా నాన్న ఉన్నప్పుడు మా అమ్మ ఎంత వైభవంగా గడిపిందో తెలుసా? ఈ అప్పుల వల్లనే అసలు ఆవిడ బాధపడుతోంది. నువ్వు అనవసరంగా ఇంకా బాధ పెట్టకు అంటూ కాఫీ గ్లాసులు అక్కగారికి తల్లికి చెరోటి పట్టుకెళ్ళాడు. రాధ చిన్నబోయిన ముఖంతో అక్కడే అచేతనంగా నిలబడిపోయింది. శివం స్వతహాగా మంచివాడే, కానీ క్షణంలో వాళ్ళ మాటలతో ఎలా మారిపోతాడు. ఎంతో పుల్లవిరుపుగా మాట్లాడతాడు. రాధ మనసు చివుక్కుమంటుంది. ఎంత నిగ్రహించుకోవాలన్నా బాధ అగ్ని జ్వాలలా పైకి లేస్తుంది. వాళ్ళని ఏమీ అనలేక శివం రాధ మీద విరుచుకుపడి తన కోపం అంతా వెళ్ళగక్కడం సర్వసాధారణం అయిపోయింది. శివం 2 చేతులతో తెచ్చిన గ్లాసులని దుర్గమ్మ రత్నమాణిక్యం అందుకొని ఆవురావురమన్నట్టు తాగేశారు. దుర్గమ్మ ముక్కు చిదుతూ కాళ్లవైపు చూసుకుంటూ అంది, 4 రోజుల నుంచి కాళ్ళకి నూనె రాయనే లేదు. రాత్రంతా నిద్రలేక ఒకటే పోట్లు. ఈ విధవ కీళ్లవాతం ఒకటి నా ప్రాణానికి. భగవంతుడు నన్నెందుకు తీసుకుపోడో. నేను ఇంకా ఎన్ని బాధలు పడాలో. రత్నమాణిక్యం అంది, ఒరే తమ్ముడు, అమ్మ ఎన్నాళ్ళు బ్రతుకుతుందిరా? ఆవిడ జీవితం అయిపోయింది. అసలు నీకోసమే కదరా ఆవిడ బ్రతికేది. ఆ జ్ఞానం నీకు లేకపోతే ఎలా? శివం ఖిన్నుడైనట్టుగా కూర్చున్నాడు. మన ఆపేక్షలు అంతఃకరణలు దానికేం తెలుస్తాయి? దానికి తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. ఒంటికాయ సొంటి కొమ్ములా ఒక్కతి. శివం అవునన్నట్టు తలూపాడు. అరగంట తర్వాత శివం బజారు వెళ్ళి తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఉన్న సంచిలో వంట ఇంట్లోకి కావలసిన సామాను పొట్లాలుగా ఉన్నాయి. అమ్మ ఉదయం కూడా కాఫీ తాగలేదే, త్వరగా వంట చేసి పెట్టు అన్నాడు. ఇవన్నీ ఎక్కడవండి అంది రాధ. నువ్వేం భయపడకు, నీ వాళ్ళెవరి దగ్గర అప్పు అడిగి తీసుకురాలేదులే. నా చేతి వాచి అమ్మేశాను అన్నాడు. రాధ నిట్టూర్చింది. మంచి వాచి అల్లుడి కోసం కొనటానికి తండ్రి ప్రత్యేకంగా ఊరు వెళ్ళి వచ్చిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది. ఇన్నాళ్ళిలా గడుస్తుందండి అంది బేలగా చూస్తూ. వెళ్ళి దేవుణ్ణి అడుగు విసురుగా అన్నాడు శివం. రాధ వంట చేసింది. భోజనాలైనాయి. వరహాలరావు ఊర్లో లేడు. శివం దుర్గమ్మ భోజనం చేస్తుండగా నాగరాజు వచ్చాడు. దుర్గమ్మ రారా అంది. రాధా, అతనికి కూడా వడ్డించు అన్నాడు శివం. అతనిప్పుడు అంతే, గిన్నెల్లో ఉందో లేదో చూసుకోడు. అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు. రాధ అన్నానికి కూర్చుంది. గిన్నెలో అన్నం మినహా కూర గాని పులుసు గాని ఏదీ లేదు. మజ్జిగ అసలే లేవు. రాధ లేచేసింది. రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఇలా ఎన్నిసార్లు జరుగుతుంది. శివం కనీసం అన్నం తిన్నావా లేదా అని కూడా అడగడు. రాధకి ఆ ఇంట్లో దారిద్ర్యం కంటే ఆత్మీయత లేని ఆ మనుష్యుల ఉదాసీన భావం చాలా బాధగా ఉంది. వాళ్ళందరూ ఒకటే అన్నట్లుగా భావిస్తారు. తనని పరాయదాన్నిగా చూస్తారు. తను ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు కావాలని కోరి శివంకి భారీగా ఆ ఇంట్లోకి తెచ్చుకుంటేనేగా. రాధ కూడా మనలో ఒక వ్యక్తి అన్నట్టు చూడరు. ఇంటి విషయాలు కూడా అంతే, గుసగుసలు, వాళ్ళ నిర్ణయాలు. రాధ ఇది సంగతి అని చెప్పరు. ఇది నిర్ణయం చేస్తున్నాం అని తెలియపరచరు, తెలియచేయరు. రాధకి ఒంటరితనం చాలా బాధగా ఉంది. ఎన్నాళ్ళీ దరిద్రం? రాధ మనసులో ఇదే ప్రశ్న సమ్మెట పోట్లతో వినిపిస్తోంది. శివ ఏం చేయలేడో రాధకి అర్థమైంది. ఈ సంసారం జరగాలి, కానీ ఎలా? రాధ బాగా ఆలోచించింది. శివం ఏ నిర్ణయం తీసుకోలేడు. అదేదో తనే చేయాలి. రాధ ఒక నిశ్చయానికి వచ్చింది. చేతిలో ఏ విద్య లేనిదానిలా తను అసలు ఈ బాధలు ఎందుకు పడాలి? అత్తగారికి ఇష్టం లేదని డ్యాన్స్ మానేయబట్టేగా. లేకపోతే ఆ డ్యాన్స్ తనకి ఈ మాత్రం అన్నం పెట్టకపోతుందా? వాళ్ళ మాటలు విని ఈ దారిద్ర్యం భరించే కంటే ధైర్యంగా ఎదురు తిరిగి తనది అనే దోవ ఒకటి తనే ఏర్పరచుకుంటే పోతుంది. చాతనేనంతగా ఉన్న తెలివితేటలతో జీవితం చక్కదిద్దుకోవాలి కానీ సమస్యలమయం చేసుకోకూడదు. రాధ మనసులో చాలా రోజుల నుంచి నలుగుతున్న ఆలోచన ఈ రోజున కార్యరూపం ధరించింది. రాధ లేచింది, చీర మార్చుకుంది, జడ వేసుకుంది. శివం ఇంట్లో లేడు. రాధ చెప్పులేసుకుని బయటకు వెళ్ళబోతోంది. దుర్గమ్మ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు? బజారు వెళ్తున్నాను. వాడికి చెప్పావా? చెప్పలేదు, వచ్చిన తర్వాత చెప్తాను అనేసి రాధ గుమ్మం దాటింది. బొత్తిగా భయం లేదు. వాడిని వెర్రివెధవం చేసి కొంగు కట్టేసుకుంది. దుర్గమ్మ సనుగుడు రాధకి వినిపిస్తూనే ఉంది.
2 గంటల తర్వాత రాధ ఇంటికి వచ్చింది. శివం తల్లి దగ్గర కూర్చుని ఉన్నాడు. దుర్గమ్మ ఏదో చెబుతున్నదల్లా రాధని చూడగానే చటుక్కున మాట ఆపేసి, విధవరోగం, ఎందుకు బ్రతికి ఉన్నానో అంటూ కాళ్ళకి నూనె రాసుకోసాగింది. రాధా, నాకు చెప్పకుండా ఎక్కడికెళ్ళావు? శివం రాధని చూడగానే కోపంగా లేచి ఎదురు వస్తూ అడిగాడు. మీరింట్లో లేందే ఎలా చెప్పను? ఇక ముందు మీ ఫోటోకి చెప్పి వెళ్తానులేండి. ఏమిటా తలతిక్క సమాధానం? ప్రశ్న అడగటాన్ని బట్టి సమాధానం ఉంటుందండి. నువ్వు నాకు నీతులేం చెప్పనవసరం లేదు. ఎక్కడికి వెళ్ళావో చెప్పు. చెబుతాను, లోపలికి రండి. దాహంతో నాలుక ఆరిపోతుంది. మంచినీళ్ళు తాగాలి ముందు. రాధ వంట ఇంట్లోకి వెళ్ళింది. విన్నావటే అమ్మా దాని సమాధానాలు అంది రత్నమాణిక్యం. దుర్గమ్మ వింటున్నా అన్నట్టు చూసింది. శివం చెరాలున రాధ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? దేవుడి దగ్గరికి. ఏమిటి? ఈ సంసారం ఇలా ఎన్నాళ్ళు జరుగుతుంది అంటే దేవుణ్ణి అడగమన్నారుగా. నీకు నవలాటగా ఉందా? లేకపోతే ఏమిటండి? మీకు చెప్పకపోతే నేను ఎక్కడికి వెళ్ళకూడదా? మీరే చెప్పండి. నేను ఈ ఇంట్లో మీ భార్యనా లేక మీ అమ్మగారికి ఖైదీనా? రాధ నవ్వుతూనే అడిగింది. శివం క్షణంసేపు భార్య వైపు చూశాడు. ఎండలో రావటం మూలంగా రాధ ముఖం కందిపోయి ఉంది. పెళ్లినాడు ఆ ముఖం ఎంత అందంగా ఉంది. ఈ బాధల మూలంగా రాధ నలిగిపోతోంది. అతనికి హఠాత్తుగా రాధ మీద జాలేసింది. నువ్వు ఏ మాట చెప్పనవసరం లేదు, నేనేమీ అనుకోను. కానీ అమ్మకి చాదస్తాం, చెబితే ఏం పోతుంది? పని అయిన తర్వాత చెబుదామనుకున్నానండి. పనా? ఏం పని? నేను పని మీదనే వెళ్ళాను. ఇలా రండి చెబుతాను. రాధ గదిలోకి వెళ్ళింది. శివం వెంట వెళ్ళాడు. నేను మా కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ దగ్గరకా? ఎందుకు? రాధ కళ్ళు వాల్చుకుంది. అనుమానంగా చెప్పింది. నేను బాగా డ్యాన్స్ చేస్తానని మీకు తెలుసుగా. ఆవిడ ఎక్కడైనా ఏదైనా డ్యాన్స్ టీచర్గా ఉద్యోగం ఇప్పిస్తుందేమోనని. రాధా, అమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే ఎలా కుదురుతుందండి? ఈ సంసారం ఎలా గడుస్తుందో మీరే చెప్పండి. నా చేతిలో ఈ విద్య ఉంది. ఈ రోజుల్లో ఇదేం పరివి తక్కువ పని కాదు. కానీ మనం అవసరమైతే కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవాలండి. ప్రిన్సిపల్ ఏమంది? ఉద్యోగం ఏదైనా కావాలంటే మెల్లగా చూస్తానంది. ప్రస్తుతం కాలేజీ తరపున తుఫాను బాధితుల సహాయార్థం ప్రోగ్రాం ఇస్తున్నారట. అందులో నన్ను డాన్స్ చేయమంది. ఆవిడ చాలా మంచిదండి. నేనంటే ఎంతో అభిమానం. ఈ ప్రోగ్రాం ఇచ్చినందుకు గాను నాకు 300 రూపాయలు ఇస్తానంది. ఈ సంసారం మన ఇద్దరిది కాదా? మన ఇద్దరిలో ఎవరు సంపాదిస్తేనే? మీరు సంపాదిస్తే నేను తిననా? అవుననుకో, కానీ అమ్మ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో సందేహంగా చూశాడు. నేను అంగీకారం తెలిపి వచ్చానండి. రేపటి నుంచి 1 గంట మధ్యాహ్నం ఇంట్లో పని లేని వేళ ప్రాక్టీస్కి వెళ్ళి వస్తాను. మీరు కాదన్నా నేను వినను. నాకు సంసారంలో డబ్బు బాధ లేకుండా గడపడం ముఖ్యం. అమ్మని అడిగి వస్తాను. అతను లేచి వెళ్ళాడు. అప్పటికి వరహాలరావు కూడా వచ్చి ఉన్నాడు. శివం భయంగా రాధ డ్యాన్స్ ప్రోగ్రాం సంగతి చెప్పాడు. ఏమిటో ఇది, దీనికి పాడుబుద్ధి ఎందుకు పుట్టింది? మన ఇంటా వంట ఎప్పుడైనా ఉన్నాయా? అంది దుర్గమ్మ. పెళ్లి కాకముందు ఏ గంతులేసినా పర్వాలేదు, పెళ్ళైన తర్వాత ఏం బాగుంటుంది? అంది రత్నమాణిక్యం. వీల్లేదని చెప్పు అంది దుర్గమ్మ. వరహాలరావు కల్పించుకున్నాడు. అత్తగారు, మీకు బొత్తిగా లోకజ్ఞానం లేదు సుమా అన్నాడు. ఏమిటయ్యా? అంది దుర్గమ్మ. లేకపోతే ఎవరైనా ఇంట ఉన్న బాతు బంగారు గుడ్లు పెడతాను అంటే వద్దంటారా? తల్లి కూతుళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు. మీరు చెప్పేదేదో సరిగ్గా చెప్పరాదు? రత్నమాణిక్యం విసుక్కుంది. ఈ సంసారం పరిస్థితి ఏమిటి? శివంకి చూస్తే సంపాదన లేదు, ఊరి నిండా అప్పులు. మీ అదృష్టం బాగుంటే రాధకి బాగా పేరు వస్తే ఈ ఇంట్లో వజ్రాల గని దొరికినట్టు అందరూ సుఖంగా ఉంటారు. రాధని డ్యాన్స్ చేయనియండి. నేను కూడా తెలిసిన వాళ్ళతో చెబుతాను. సరేరా, మాకు సంతోషమే అని చెప్పు. శివం ఆనందంగా రాధ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. రాధా, అమ్మ ఒప్పుకుంది. మీరు ఒప్పించారా? సంతోషంగా అడిగింది. ఊహూ, బావగారు ఒప్పించారు. రాధ ముఖంలో చిరునవ్వు ఆగిపోయింది. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా నేను డ్యాన్స్ చేస్తానని చెప్పాను కదండి అంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.